హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. ఒక 3-4 డేస్ నుంచి ఒక న్యూస్ తెగ హల్చలవుతుంది. అదే బెంగళూరులోని జీఆర్ ఫామ్ హౌస్లో ఒక రేవ్ పార్టీ జరిగిందని, ఆ రేవ్ పార్టీ పైన బెంగళూరు పోలీసులు అటాక్ చేస్తే దాంట్లో విస్తుపోయే నిజాలు. అంటే మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులంతా దొరికారని, దాంట్లో మెయిన్గా నటి హేమ, నటి శ్యామల, అలాగే శ్రీకాంత్, జానీ మాస్టర్, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇంకా చాలామంది, నటి ఆశీరాయ్ కూడా దొరికిందని ఫోటోలు రిలీజ్ చేశారు బెంగళూరు పోలీసులు. అయితే దీనికి కౌంటర్గా శ్రీకాంత్ ఏం చేశాడంటే, తన ఇంట్లో నుంచి బయటకు వస్తున్న వీడియో తీసి, నేను లేను, నాకు ఈ రేవ్ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. అలాగే జానీ మాస్టర్ కూడా తన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయితే నటి హేమ రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, బెంగళూరు పోలీసులు ఏ డ్రెస్తోనైతే ఆమె ఫోటో రిలీజ్ చేశారో అదే డ్రెస్తో ఆమె వీడియో చేసింది. ఆ వీడియో చేసి ఇంటర్నెట్లో వదిలింది. వదిలిన తర్వాత అది కూడా ఫుల్ వైరల్ అయింది. దాంతో ఆమె అడ్డంగా బుక్ అయిపోయింది. ఎట్లా అంటే, ఆమెకి ఇప్పుడు నార్కోటిక్ టెస్ట్ చేశారు, అది పాజిటివ్ వచ్చింది. అదే సేమ్ డ్రెస్తోని అక్కడే వీడియో తీసినట్టుగా చాలామంది ప్రూఫ్లు కూడా పెడుతున్నారు. అట్లే టీవీ9 లాంటి సంస్థ నటి ఆశీరాయ్ని ఇంటర్వ్యూ చేస్తే, అది రేవ్ పార్టీ కాదు, అది బర్త్డే పార్టీ, అది వాసు అనే ఒక బిల్డర్ ఈ పార్టీని అరేంజ్ చేశాడు, మాకు ఎలాంటి సంబంధం లేదు, నేను అసలు నటి హేమనే చూడలేదని మాట్లాడుతుంది. కానీ నటి ఆశీరాయ్కి కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు అందరూ ఒకే దగ్గర ఉన్నారని చెప్పి ప్రూవ్ అయిపోయింది. ఇకపోతే ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి, ఈ వెస్టర్న్ కల్చర్ మన ఇండియాకి ఎలా వచ్చింది, ఈ రేవ్ పార్టీని ఎలా కండక్ట్ చేస్తారు, ఎలా పాల్గొంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే రేవ్ పార్టీ అంటే క్రేజీ పార్టీ అనమాట. క్రేజీ అంటే దీంట్లో ఎక్స్ట్రీమ్ మ్యూజిక్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ డ్యాన్స్లు ఉంటాయి, అందరూ సమానమే అని ఒక మంచి టైం స్పెండ్ చేస్తారు. ఇది పాత రేవ్ పార్టీ. కానీ ఇప్పుడున్న కొత్త రేవ్ పార్టీ మీనింగ్ ఏంటంటే, ఎక్స్ట్రీమ్ మ్యూజిక్, ఎక్స్ట్రీమ్ డ్యాన్స్, హాఫ్ న్యూడిటీ, మొత్తం న్యూడ్గా ఉండడం, అలాగే సెక్స్, ఇంకా చాలా తతంగాలు అన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ రేవ్ పార్టీ కల్చర్ మొదట 1950స్లో లండన్లో స్టార్ట్ అయింది. ఇది మెల్లిమెల్లిగా మన ఇండియాలోని గోవాకు వచ్చింది. గోవా నుంచి మిగిలిన అన్ని సిటీలు, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, ఇలాంటి మెయిన్ సిటీస్ అన్నిటికీ విస్తరించిపోయింది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. ఈ రేవ్ పార్టీలను ఎలా ప్లాన్ చేస్తారంటే, దేనికి నో చెప్పకూడదు, ముందే దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఎవరు ఎవరిని ఏం చేసినా నో చెప్పకూడదు. డ్రగ్స్, సెక్స్, ఆల్కహాల్, మ్యూజిక్, డ్యాన్స్, హాఫ్ న్యూడిటీ, ఇంకా ఇలాంటివి చాలా విపరీతమైన అకృత్యాలు దాంట్లో ఉంటాయి. కానీ దానికి ఎవ్వరూ నో చెప్పకూడదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అలా ఉంటేనే వాళ్ళకి ఇన్విటేషన్ పంపిస్తారు, ఓన్లీ వాళ్ళు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. మిగిలిన అన్నోన్ పర్సన్స్కి ఒక్కరికి కూడా ఎంట్రీ ఉండదు దాంట్లో. అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. మన ఇండియాలో ఈ రేవ్ పార్టీ అనేది ఇల్లీగల్. ఎందుకంటే ఈ రేవ్ పార్టీ అంటేనే అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. కానీ మన ఇండియన్ కాన్స్టిట్యున్సీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతిదానికి ఒక కంట్రోల్ ఉంది. ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి, అవి యూజ్ చేయొద్దు, కానీ ఈ రేవ్ పార్టీలో ఉంటాయి. నార్కోటిక్ డ్రగ్స్కి 1985లో ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం నార్కోటిక్ డ్రగ్స్ తీసుకుంటే నేరం. అలాగే ఏజ్ లిమిట్ ఉంది. మైనర్స్ని మన దగ్గర ఎక్కడ పడితే అక్కడ అలో చేయరు. ఇంకొకటి, ఈ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కదా, ఎలా పడితే అలా మ్యూజిక్ సిస్టమ్ని వాడితే పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగితే కంప్లైంట్ చేశారనుకోండి, కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వచ్చి ఆపేస్తారు. ఇంకా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇకపోతే సెక్స్, ఈ సెక్స్ని ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ చేయడానికి మన ఇండియాలో వీలుండదు. చివరిగా ఒక మాట, ఈ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేయడానికి ఒక రోజుకి లేదా ఒక నైట్కి 50 లక్షలు ఛార్జ్ చేస్తారని ఎవరో రూమర్ లేపారు. కానీ దీంట్లో నిజం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ దొరికింది 100 మందికి పైగా దొరికిరు అక్కడ. కాబట్టి అక్కడ 100 మందిని వేసుకున్న 50 లక్షలు ఇంటూ 100 అంటే 50 కోట్లు అవుతాయి. 50 కోట్లు, ఇది మళ్ళీ 2 days జరిగింది ఈ పార్టీ, అంటే 100 కోట్లకు పైన అవుతుంది. అంత ఎక్స్పెన్సివ్గా ఎవరు పెట్టరనే నేను అనుకుంటున్నా. ఈ వీడియో పైన
మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి. నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.